వెల్కమ్ టు టీ షార్ట్స్. బ్యాంకింగ్ లెసన్లో భాగంగా మనం వాణిజ్య బ్యాంకుల గురించి అధ్యయనం చేసినట్లయితే వాణిజ్య బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్, ఇక్కడ మనం ప్రధానంగా వాణిజ్య బ్యాంకుల గురించి మనం అధ్యయనం చేస్తే మెయిన్గా 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసిరు అని చెప్తున్నాం. బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ ముంబై, బ్యాంక్ ఆఫ్ మద్రాసును కలిపి ఈ 3 బ్యాంకులను కలిపి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను లాంచ్ చేశారు. ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1955లో దీన్ని ఎస్బీఐగా పేరు మార్చారు. పేరు మార్చి ఎస్బీఐని జాతీయం చేయటం జరిగింది అని చెప్పినాం. అయితే ఎస్బీఐని జాతీయం చేసిన తర్వాత 1959 సంవత్సరంలో నేనుగా ఇక్కడ 1959లో ఎస్బీఐకి 7 అనుబంధ బ్యాంకులను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, బికనూర్, ఇండోర్, మైసూర్, పాటియాలా, సౌరాష్ట్ర, ట్రావెన్కోర్, హెచ్బిఐ, ఎంపీఎస్టి. అంటే ఎస్బీఐకి సబ్సిడరీ బ్యాంకులు, ఎస్బీఐకి అనుబంధ బ్యాంకులను 1959లో ఏర్పాటు చేసి జాతీయం చేశారు. అంటే మన దేశంలో బ్యాంకుల జాతీయకరణ 4 దశల్లో జరిగింది. మొదటి దశ 1955లో ఎస్బీఐని చేశారు. రెండో దశ 1959లో ఎస్బీఐ అనుబంధ బ్యాంకులను జాతీయం చేశారు. మూడో దశ 1969లో జరిగింది. నాలుగో దశ 1980లో జరిగింది. మరి మొదటి దశ, రెండో దశలో బ్యాంకుల జాతీయకరణ చేసింది జవహర్లాల్ నెహ్రూ గారు. 1969, 1980లో మరో 2 దశలో బ్యాంకుల జాతీయకరణ చేసిన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు. మొత్తం 4 దశల్లో బ్యాంకుల జాతీయకరణ జరిగింది. అయితే హైదరాబాద్, బికనూర్, ఇండోర్, మైసూర్, పాటియాలా, సౌరాష్ట్ర, ట్రావెన్కోర్ అనే అంటే 7 ఎస్బీఐ అనుబంధ బ్యాంకులను లాంచ్ చేయటం జరిగింది. మరి ఇప్పుడు జనరల్గా మనం ఒక్కసారి చూస్తే ఇక్కడ మెయిన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్. ఈ మొత్తం 7 అనుబంధ బ్యాంకులు. ఈ 7 అనుబంధ బ్యాంకులు ఉంటే వాస్తవానికి ఇప్పుడు ఈ 7 అనుబంధ బ్యాంకులు అనేవి మనకు లేవు. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రను 2008 ఆగస్టు 18వ తారీఖు నాడు ఎస్బీఐలో విలీనం చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ను 2010 ఏప్రిల్ 15న ఎస్బీఐలో విలీనం చేశారు. తర్వాత హైదరాబాద్, బికనూర్, మైసూర్, పాటియాలా, ట్రావెన్కోర్ ఈ 5 ఎస్బీఐ అనుబంధ బ్యాంకులను 2017 ఏప్రిల్ 1న ఇక్కడ విలీనం చేశారు. కాబట్టి ఇప్పుడు ఎస్బీఐ అనుబంధ బ్యాంకులు లేవు. ఎస్బీఐ అనుబంధ బ్యాంకులు లేవు. ఒక్కటే ఉంది ఎస్బీఐ ప్రభుత్వ రంగంలో బ్యాంకు. అంటే ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ. మరి వాస్తవానికి మనం చూస్తే భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ. మరి ఇక్కడ చూస్తే ఒకటే ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకు ఉంది. దాని తర్వాత 1969 జూలై 19వ తారీఖు నాడు 50 కోట్ల డిపాజిట్ గల 14 బ్యాంకులను ఇందిరాగాంధీ జాతీయం చేసింది. 1980 ఏప్రిల్ 15న 200 కోట్ల డిపాజిట్ గల 6 బ్యాంకులను జాతీయం చేసింది. అంటే ఇందిరాగాంధీ జాతీయం చేసిన బ్యాంకులు ఎన్ని అంటే 20 బ్యాంకులను జాతీయం చేస్తే ఇక్కడ 1993 సెప్టెంబర్ 4వ తారీఖు నాడు న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏం చేశారంటే పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేశారు. న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియాను పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేయటంతో జాతీయం చేసిన బ్యాంకులు అంటే 20లో ఒకటి తీసేస్తే జాతీయం చేయబడిన బ్యాంకులు 19. జాతీయం చేయబడిన బ్యాంకుల సంఖ్య 19కి తగ్గిపోయింది. దీని తర్వాత 2019 సంవత్సరంలో ఏప్రిల్లో
2019 ఏప్రిల్లో వాస్తవానికి ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇక్కడ 2 బ్యాంకులను మెర్జ్ చేశారు, 2 బ్యాంకులను విలీనం చేశారు. ఆ 2 బ్యాంకులు ఏంటి అంటే, ఒకటి విజయ బ్యాంకు, దీనా బ్యాంకును మెర్జ్ చేశారు. ఈ విజయ బ్యాంకు, దీనా బ్యాంకును మెర్జ్ చేయటంతో ఇక్కడ 19లోకి వెళ్ళి మనం 2 తీసేస్తే జాతీయం చేసిన బ్యాంకుల సంఖ్య 17కు తగ్గింది. మరి దీని తర్వాత మనం జనరల్గా తీసుకుంటే నెక్స్ట్ మనం అధ్యయనం చేస్తే 2020 ఏప్రిల్ 1న మరి ఏ బ్యాంకును అంటే అలహాబాద్ బ్యాంకును ఇండియన్ బ్యాంకులో విలీనం చేశారు. ఇండియన్ బ్యాంకులో విలీనం చేస్తే ఇప్పుడు ఈ అలహాబాద్ బ్యాంకు ఇలా విలీనం చేసిన తర్వాత 17లకు వెళ్ళి ఒకటి తీసేస్తే జాతీయం చేసిన బ్యాంకుల సంఖ్య 16కు తగ్గిపోయింది. అదే 2020 ఏప్రిల్ 1న మనం పరిగణలోకి తీసుకుంటే మెయిన్గా ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, యూనియన్ బ్యాంకులో విలీనం చేశారు. ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేసిన తర్వాత ఇప్పుడు జాతీయం చేసిన బ్యాంకులు 16లకు వెళ్ళి 2 తీసేస్తే 14కు తగ్గిపోయింది. అదే 2020 ఏప్రిల్ 1న మనం జనరల్గా తీసుకుంటే ఇక్కడ సిండికేట్ బ్యాంకును కెనరా బ్యాంకులో మెర్జ్ చేయటం జరిగింది. సిండికేట్ బ్యాంకును కెనరా బ్యాంకులో మెర్జ్ చేసిన తర్వాత జాతీయం చేసిన బ్యాంకు ఇక్కడ 14కి వెళ్ళి మనం ఒకటి తీసేస్తే 13, అంటే 13 తగ్గిపోయినాయి. అంటే సిండికేట్ బ్యాంకును ఏ బ్యాంకులో కలిపినరు? కెనరా బ్యాంకులో కలిపారు. అదే 2020 ఏప్రిల్ 1న వాస్తవానికి 2 బ్యాంకులను పిఎన్బిలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో కలిపారు. ఆ 2 బ్యాంకులను పంజాబ్ నేషనల్ బ్యాంకులో కలిపారంటే ఆ బ్యాంకులు ఏంటి? ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పంజాబ్ నేషనల్ బ్యాంకులో కలిపేసిన తర్వాత ఈ 13లకు వెళ్ళి ఆ 2 తీసేస్తే జాతీయం చేసిన బ్యాంకుల సంఖ్య 11. అంటే ఇప్పుడు ప్రజెంట్ మన దేశంలో జాతీయం చేయబడిన బ్యాంకులు ఎన్ని ఉన్నాయి అంటే 11. ఒకటి ఎస్బీఐ 12. అంటే ప్రస్తుతం మన దేశంలో ప్రభుత్వ రంగంలో ఉన్న బ్యాంకులు, జాతీయ బ్యాంకులు 11, ఒకటి ఎస్బీఐ కలిపితే 12 రకాల బ్యాంకులు మన దేశంలో ఉన్నాయండి. ఆ 12 రకాల బ్యాంకులో ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అది నెంబర్ 1. రెండోది పంజాబ్ నేషనల్ బ్యాంక్, మూడోది బ్యాంక్ ఆఫ్ బరోడా, నాలుగోది బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐదోది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆరోది కెనరా బ్యాంక్. నెక్స్ట్ ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏడోది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎనిమిదోది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, తొమ్మిదోది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పదోది పంజాబ్ సింధు బ్యాంక్, మరి 11 ఇండియన్ బ్యాంకు, 12 యూకో బ్యాంకు. అంటే కేవలం ఇవాళ 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు మన దేశంలో, 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు మన దేశంలో ఉన్నాయి. ఈ 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు మన దేశంలో ఉంటే ప్రపంచంలో అతిపెద్ద బ్యాంకులు 2024 ప్రకారం జేపీ మోర్గాన్ చెస్ బ్యాంకు ప్రపంచంలో అతిపెద్ద బ్యాంక్. ఇది వరల్డ్ బిగ్గెస్ట్ బ్యాంక్ జేపీ మోర్గాన్ చెస్. ఇది న్యూయార్క్లో ఉంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా నార్త్ కరోలినా అమెరికా దేశంలోనే ఉంది. ఇది అమెరికా దేశంలో ఉన్నది, ఇది అమెరికానా దేశంలో ఉన్నది, న్యూయార్క్లో ఉంది. నార్త్ కరోలినా కూడా మనకు అమెరికా దేశంలో ఉంది. కన్స్ట్రక్షన్ బ్యాంక్ ఆఫ్ చైనా అనేది చైనా బ్యాంకు, ఇది 3వ ప్లేస్లో ఉంది, టాప్ 3లో ఉంది. ఇది బీజింగ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. మరి భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు 2024 ప్రకారం ఏంటంటే, భారతదేశంలో ప్రభుత్వ రంగంలో అతిపెద్ద బ్యాంకులు ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ముంబాయిలో ఉంది. దీని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా ఎక్కడుంది? గుజరాత్ రాష్ట్రంలో వడోదరలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. మూడవది పంజాబ్ నేషనల్ బ్యాంక్.
ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. మరి న్యూఢిల్లీలో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంది అని చెప్తున్నాం. ఇక్కడ మనకు మెయిన్గా మనం ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ మనం ప్రధానంగా వాణిజ్య బ్యాంకుల గురించి మనం స్టడీ చేస్తే, వాణిజ్య బ్యాంకుల గురించి అధ్యయనం చేస్తే, ఈ వాణిజ్య బ్యాంకులు ప్రధానంగా వీటి యొక్క విధులను చూస్తే వాణిజ్య బ్యాంకుల యొక్క విధులు ఏంటి అంటే, నెంబర్ 1 డిపాజిట్లను స్వీకరించటమే దీని యొక్క ప్రధాన విధి. వాణిజ్య బ్యాంకుల యొక్క ఆస్తి డిపాజిట్లు. ప్రజల నుండి డిపాజిట్లను స్వీకరించి మరొక ఇతర వ్యక్తులకు అప్పులు ఇస్తాయి. స్వీకరించిన డిపాజిట్లకు ఇచ్చిన రుణాలకు మధ్య గల వ్యత్యాసమే వాణిజ్య బ్యాంకుల యొక్క ఆదాయ వనరు. అంటే ఒక వర్గం నుంచి డిపాజిట్లను స్వీకరించి మరొక వర్గానికి అప్పులు ఇస్తాయి. ఈ స్వీకరించిన డిపాజిట్లకు ఇచ్చిన రుణాలకు మధ్య గల వ్యత్యాసమే వాణిజ్య బ్యాంకుల యొక్క ఆదాయ వనరు. అంటే వాణిజ్య బ్యాంకుల ఆస్తి ఏంటిది? వాణిజ్య బ్యాంకుల యొక్క ఆస్తి డిపాజిట్లు. ఒక్క డిపాజిట్ కొన్ని వేల డిపాజిట్లను సృష్టిస్తుంది కాబట్టి డిపాజిట్లను ఏమంటారంటే రుణపిల్లలు అంటారు. మరి ఇప్పుడు డిపాజిట్లు మనం చూస్తే వాస్తవానికి డిపాజిట్లు 2 రకాలు. ఒకటి డిమాండ్ డిపాజిట్లు. 2 ఏంటిదంటే మనకు కాల పరిమితి డిపాజిట్లు. మరి డిమాండ్ డిపాజిట్లు, కాల పరిమితి డిపాజిట్లు అంటున్నాం. అంటే డిమాండ్ డిపాజిట్లకు, కాల పరిమితి డిపాజిట్లకు తేడా ఏంటిదంటే, డిమాండ్ డిపాజిట్లు అనగా వినియోగదారుడు కోరిన వెంటనే చెల్లించే డిపాజిట్ డిమాండ్ డిపాజిట్. వినియోగదారుడు అడిగిన వెంటనే చెల్లించే డిపాజిట్ డిమాండ్ డిపాజిట్. అంటే ఒక నిర్ణీత కాలానికి బ్యాంకులో వేసిన డిపాజిట్ను మనం ఏమంటామంటే కాల పరిమితి డిపాజిట్ అంట. డిపాజిట్లు 2 రకాలు, డిమాండ్ డిపాజిట్లు, కాల పరిమితి డిపాజిట్లు. డిమాండ్ డిపాజిట్లు 2 రకాలు, ఎస్డీలు, సిడీలు. ఎస్డి సేవింగ్ డిపాజిట్, సిడి కరెంట్ డిపాజిట్. మరి ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆర్డి రికరింగ్ డిపాజిట్. ఇప్పుడు మనకి ఎలా క్వశ్చన్ అడుగుతాడంటే, ఈ క్రింది వానిలో వాణిజ్య బ్యాంకులు ఏ డిపాజిట్ల మీద వడ్డీ రేటు చెల్లించవు అంటాడు. మరి వాస్తవానికి వాణిజ్య బ్యాంకులు ఏ డిపాజిట్ల మీద వడ్డీ రేటు చెల్లించవు అంటే, ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, వాస్తవానికి కరెంటు డిపాజిట్ల మీద వాణిజ్య బ్యాంకులు వడ్డీ రేటు చెల్లించవు. అంటే ఎఫ్డీలు, ఆర్డీలు, ఎస్డీలు ఎన్నిటి మీద వాణిజ్య బ్యాంకులు వడ్డీ రేటు చెల్లిస్తాయి, కానీ కరెంటు డిపాజిట్ల మీద వాణిజ్య బ్యాంకులు వడ్డీ రేటు చెల్లించవు. కాబట్టి వాణిజ్య బ్యాంకుల యొక్క ప్రాథమిక విధి ఏంటంటే డిపాజిట్లను స్వీకరించడం వాణిజ్య బ్యాంకుల యొక్క ప్రాథమిక విధి. మరి 2వ విధి మనం చూస్తే, ఇక్కడ మనం తీసుకుంటే డిపాజిట్లు ఫస్ట్ విధి. రుణాలు ఇవ్వటం అనేది వాణిజ్య బ్యాంకుల యొక్క మరొక విధి. మరి వాణిజ్య బ్యాంకుల యొక్క మరొక విధి రుణాలు ఇవ్వటం అంటే వ్యవసాయదారులకు, పరిశ్రమలకు, వ్యాపారులకు, వినియోగదారులకు ప్రత్యక్షంగా వాణిజ్య బ్యాంకులు రుణాలు ఇస్తాయి. చూడండి, వ్యాపారులు అని ఒకటి చెప్పినాం, వ్యవసాయదారులు అని 2వ చెప్పినాం, ప్లస్ పరిశ్రమలకు అని 3 చెప్పినాం, వినియోగదారులకు అని 4 చెప్పినాం. ఈ మధ్య కాలంలో విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్స్, వీళ్ళకు ప్రత్యక్షంగా రుణాలు ఇస్తాయి. ఈ రుణాలను వాణిజ్య బ్యాంకులు నగదు రూపంలో కూడా చెల్లిస్తాయి, క్యాష్ రూపంలో కూడా చెల్లిస్తాయి. మరి ఇక్కడ ఇంకా వాణిజ్య బ్యాంకులు రుణాలు ఇచ్చేటప్పుడు ఖాతాదారులకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని కూడా కల్పిస్తాయి. ఓవర్ డ్రాఫ్ట్ అనగా అంటాడు. అంటే ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంది? దేన్ని మనం ఓవర్ డ్రాఫ్ట్ అనాలంటే, తమ ఖాతాలో సొమ్ము లేనప్పటికీ సొమ్ము తీసుకోవటాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. ఈ ఓవర్ డ్రాఫ్ట్ అనేది అందరికి ఇవ్వరు, కరెంట్ ఖాతా కలిగిన వ్యక్తులు మాత్రమే
ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం అనేది ఉంటుంది. మరొక్కసారి చూడండి, ఓవర్ డ్రాఫ్ట్ అనగా ఖాతాలో సొమ్ము లేనప్పటికీ సొమ్ము తీసుకోవటాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. ఇది కేవలం కరెంటు ఖాతా కలిగిన వ్యక్తులకు మాత్రమే వాణిజ్య బ్యాంకులు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని కల్పిస్తాయి. ఇది రెండవది. మూడవది మనం చూస్తే వాణిజ్య బ్యాంకుల యొక్క మరొక విధి పరపతిని సృష్టించే బ్యాంకు. అంటే పరపతి నియంత్రించే బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పరపతిని సృష్టించే బ్యాంకులు వాణిజ్య బ్యాంకులు. అంటే చూడండి డిఫరెన్స్ బిట్వీన్ ఆర్బీఐ అండ్ కమర్షియల్ బ్యాంక్స్. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతిని కంట్రోల్ చేస్తే వాణిజ్య బ్యాంకులు పరపతిని సృష్టిస్తాయి. మరి ఇక్కడ పరపతి సృష్టి అంటే ఏంటిదంటే ప్రజల నుండి డిపాజిట్లను స్వీకరించటాన్ని ప్రాథమిక డిపాజిట్ అంటారు. అంటే ప్రజల నుండి డిపాజిట్లను స్వీకరించటాన్ని ప్రాథమిక డిపాజిట్ అంటారు. ఈ ప్రాథమిక డిపాజిట్లను ఉత్పన్న డిపాజిట్లుగా సృష్టించడాన్నే పరపతి సృష్టి అంటారు. అంటే ప్రాథమిక డిపాజిట్లను ఉత్పన్న డిపాజిట్లుగా సృష్టించడాన్నే పరపతి సృష్టి అంటారు. ఆ పరపతిని సృష్టించే బ్యాంకులే వాణిజ్య బ్యాంకులు అంటున్నాం. పరపతి సృష్టికి ఉదాహరణ ఏంటిదంటే ప్రాథమిక డిపాజిట్ ఇంటూ పరపతి గుణకము, ప్రైమరీ డిపాజిట్ ఇంటూ మల్టీప్లేయర్ క్రెడిట్ కాల్డ్ క్రియేషన్ ఆఫ్ క్రెడిట్. అంటే పరపతి సృష్టికి ఫార్ములా ప్రాథమిక డిపాజిట్ ఇంటూ పరపతి గుణకం అనేది పరపతి సృష్టికి ఫార్ములా. అయితే ఈ పరపతి గుణకానికి ఫార్ములా ఏంటంటే పరపతి గుణకానికి ఫార్ములా పరపతి గుణకము. పరపతి గుణకానికి ఫార్ములా 1/CRR క్యాష్ రిజర్వ్ రేషియో. 1/CRR అంటే 1 నగదు నిలువల నిష్పత్తి అని అర్థం. అక్కడ అంటే 1ని అంటే పరపతి గుణకం కనుక్కోవాలంటే 1/CRR అంటే ఇది చేస్తే పరపతి గుణకం వస్తుంది. పరపతి గుణకాన్ని ప్రాథమిక డిపాజిట్ చేస్తా మనం ఇంటూ చేస్తే పరపతి సృష్టి వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి బ్యాంకులో వేసిన ప్రాథమిక డిపాజిట్ 5,000 రూపాయలు అనుకుందాం. 5,000 రూపాయలు అనుకుందాం. ఒక వ్యక్తి బ్యాంకులో వేసిన ప్రాథమిక డిపాజిట్ 5,000 రూపాయలు అయినప్పుడు సిఆర్ఆర్ 10% నిర్ణయించింది ఆర్బీఐ. సిఆర్ఆర్ని ఎవరు నిర్ణయిస్తారు? ఆర్బీఐ 10%గా నిర్ణయించింది. 10%గా నిర్ణయించినప్పుడు పరపతి సృష్టి ఎంత అనేది మనం సింపుల్ లాజిక్ తెలుసుకుంటే ఇక్కడ 1/CRR అనే ఫార్ములా ఇక్కడ మనం వాడినాం కాబట్టి 1/10 అంటే 10 పదులు మనకు 100 అంటే ఇక్కడ సిఆర్ఆర్ 10% అంటే ఇక్కడ 10% ఇక్కడ అంటే 1కి 10% అంటే ఇక్కడ ఈ 10ని మనం 100 చేతి భావిస్తే 10 10 100 అంటే ఇక్కడ పరపతి గుణకం ఎంత వచ్చింది? మనకు 10 వచ్చింది. అంటే ప్రాథమిక డిపాజిట్ ఎంత వచ్చింది అంటే మనకు 5,000. 5,000 ఇంటూ 10 వేస్తే మనకు 50,000 రూపాయలు ఏందంటే పరపతి సృష్టి. ఇప్పుడు సిఆర్ఆర్ 20% పెంచింది అనుకుందాం. 20% పెంచింది అనుకోండి. 1/CRR మనం వేస్తే ఇక్కడ 1/20 అయినప్పుడు ఈ 100ని తీసుకుంటే 25 100. ఇప్పుడు సిఆర్ఆర్ ఎంత అంటే 20 అయినప్పుడు పరపతి గుణకం ఎంత? 5. ఇప్పుడు ఈ పరపతి గుణకము అంటే ప్రాథమిక డిపాజిట్ 5,000 పరపతి గుణకం 5 5 25,000 అంటే అప్పుడు పరపతి సృష్టి ఎంత అంటే 25,000 అంటే 25,000 పరపతి సృష్టి. అంటే వాస్తవానికి వాణిజ్య బ్యాంకులు సృష్టించే పరపతి దేని మీద ఆధారపడి ఉంటుందంటే నగదు నిలువల నిష్పత్తి మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, అంటే వాణిజ్య బ్యాంకులు సృష్టించే పరపతి దేని మీద ఆధారపడి ఉంటుందంటే నగదు నిలువల నిష్పత్తి మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ సిఆర్ఆర్ పెరిగితే అంటే సిఆర్ఆర్ 10 ఉన్నప్పుడు పరపతి గుణకము 10, సిఆర్ఆర్ 20 ఉన్నప్పుడు పరపతి గుణకము 5, సిఆర్ఆర్ 10 ఉన్నప్పుడు ప్రాథమిక డిపాజిట్
అంటే పరపతి సృష్టి 50,000, సిఆర్ఆర్ 20 ఉన్నప్పుడు మరి పరపతి సృష్టి 25,000. అంటే వాణిజ్య బ్యాంకులు సృష్టించే పరపతి దేని మీద ఆధారపడి ఉంటుందంటే నగదు నిలువల నిష్పత్తి మీద ఆధారపడి ఉంటుంది. నగదు నిలువల నిష్పత్తి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఆర్ఆర్ను పెంచితే పరపతి సృష్టి తగ్గుతుంది. అందుకే ద్రవ్యోల్బణ కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందని చెప్పినాం అంటే ఇక్కడ సిఆర్ఆర్ను పెంచుతుంది అని చెప్పినాం. మరి ఈ సిఆర్ఆర్ మీదనే పరపతి సృష్టి అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాణిజ్య బ్యాంకుల యొక్క విధులను మనం అధ్యయనం చేస్తే, కమర్షియల్ బ్యాంక్ యొక్క విధులను అధ్యయనం చేస్తే, ఒకటి డిపాజిట్లను స్వీకరించే బ్యాంకు వాణిజ్య బ్యాంకులు అని చెప్పినాం. మరి రుణాలు ఇవ్వటం వాణిజ్య బ్యాంకుల యొక్క మరొక విధి అని చెప్పినాం. రుణాలు ఇచ్చే బ్యాంకులు వాణిజ్య బ్యాంకులు అని చెప్పినాం. 3 పరపతిని సృష్టించే బ్యాంకులు అని చెప్పినాం. ఇంకా వాణిజ్య బ్యాంకులను మనం చూస్తే నగదును ఒక చోటు నుండి మరొక చోటుకి ట్రాన్స్ఫర్ చేస్తాయి. అంటే ఖాతాదారుల తరపున నగదును ఒక చోటు నుండి మరొక చోటుకి ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఇంకా మనం జనరల్గా పరిగణలోకి తీసుకుంటే వాణిజ్య బ్యాంకుల యొక్క మరొక విధి చెక్కును సృష్టిస్తాయి, చెక్కు పద్ధతిని ప్రోత్సహిస్తాయి. మరి చెక్కు పద్ధతిని కూడా ప్రోత్సహిస్తాయి వాణిజ్య బ్యాంకులు అంటున్నాం. ఇంకా లేటెస్ట్గా వాణిజ్య బ్యాంకుల యొక్క విధులను మనం అధ్యయనం చేసినట్లయితే వాణిజ్య బ్యాంక్ యొక్క విధి మరొకటి మనం తీసుకుంటే ఇక్కడ ఖాతాదారులకు విలువైన సొమ్మును దాచుకోవటానికి అంటే లాకర్ సదుపాయాన్ని కూడా వాణిజ్య బ్యాంకులు కల్పిస్తాయి. లాకర్ ఫెసిలిటీస్ కల్పిస్తాయి వాణిజ్య బ్యాంకులు అని చెప్తున్నాం. లాకర్ సదుపాయాన్ని కల్పిస్తాయి వాణిజ్య బ్యాంకులు అని చెప్తున్నాం. మరి ఇంకా మనం వాణిజ్య బ్యాంకులు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్లు మనం తీసుకుంటే, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్లను మనం అధ్యయనం చేస్తే ఇక్కడ మెయిన్గా ఆన్లైన్ సేవలను కూడా అందిస్తాయి. ఆన్లైన్ సర్వీసెస్, ఏటీఎం సేవలను కూడా అందిస్తాయి. ఏటీఎంతో పాటు ఆన్లైన్ సర్వీసెస్, యాపుల ద్వారా ఒక ఖాతాదారుడు మరొక ఖాతాదారునికి సొమ్మును ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఫోన్పేలు, గూగుల్ పేలు, యాపుల ద్వారా ఒక ఖాతాదారు నుంచి మరొక ఖాతాదారునికి మనీ ట్రాన్స్ఫర్ చేసే సదుపాయాన్ని ఆన్లైన్ సర్వీసెస్ అంటాం. అంటే ఆన్లైన్ రాకముందు వాస్తవానికి ఏటీఎంల ద్వారా జరిగింది. ఏటీఎం సేవలు, ఆన్లైన్ సేవలను వాణిజ్య బ్యాంకులు అందిస్తున్నాయని చెప్తున్నాం. మరి ఏటీఎం విస్తరించుమన్నప్పుడు ఏటీఎం యొక్క ఫుల్ ఫామ్ ఆటోమేటిక్ టెల్లర్ మిషన్. ఇలాంటి ఏటీఎం సేవలు అనేది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1967లో ఏటీఎం సేవలను ప్రారంభించిన బ్యాంక్ ఏంటంటే బార్క్లేస్ బ్యాంక్. ఇది ఇంగ్లాండ్ దేశం చెందిన బ్యాంకు బార్క్లేస్ బ్యాంక్. మొదటిసారిగా ఏటీఎం సేవలు ప్రారంభిస్తే మన దేశంలో మొదటిసారిగా ఏటీఎం సేవలను 1987వ సంవత్సరంలో ఏటీఎం సేవలను ప్రారంభించిన బ్యాంక్ ఏంటంటే హెచ్ఎస్బిసి బ్యాంక్. హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ మన దేశంలో 87లో ఏటీఎం సేవలను హెచ్ఎస్బిసి ప్రారంభించింది. అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్రెడిట్ కార్డును ప్రారంభించిన బ్యాంక్ ఏంటంటే ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో మొదటిసారిగా క్రెడిట్ కార్డును ప్రారంభించింది. భారతదేశంలోనే మొదటిసారిగా క్రెడిట్ కార్డును ప్రారంభించిన బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిబిఐ అని చెప్తున్నాం. మరి మన దేశంలో మొట్టమొదటిసారిగా డెబిట్ కార్డును ప్రారంభించిన బ్యాంక్ ఏంటంటే వాస్తవానికి సిటీ బ్యాంక్. అంటే సిటీ బ్యాంక్ అనేది మన బ్యాంక్ కాదు, అమెరికా దేశం చెందిన బ్యాంకు. ఇది మన దేశంలో మొదటిసారిగా డెబిట్ కార్డు సేవలను అందిస్తే మొదటిసారిగా ఇక్కడ మనకు ఏటీఎం సేవలు అందించిన బ్యాంకు హెచ్ఎస్బిసి. హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ అనేది చైనా దేశం సంబంధించిన బ్యాంక్ ఇది. మరి ఇది మాత్రం సిటీ బ్యాంక్ అమెరికా బ్యాంక్. మన దేశంలో మొట్టమొదటిసారిగా మరి ఇక్కడ డెబిట్ కార్డులు అందించిన సిటీ బ్యాంక్ అంటే భారతదేశంలో మొదటిసారిగా డెబిట్ కార్డులు అందించిన భారతీయ బ్యాంక్ ఏంటంటే పేమెంట్ బ్యాంక్.
ఈ పేమెంట్ బ్యాంకు మన దేశంలో తొలిసారిగా డెబిట్ కార్డులు అందించింది. ఇక్కడ మనం మరి ఇది ఎట్లా ఆన్సర్ చేయాలి, పేమెంట్ బ్యాంక్ ఎట్లా ఆన్సర్ చేయాలనేది రెండు కన్ఫ్యూజ్ కాకుండా, మన దేశంలో తొలిసారిగా డెబిట్ కార్డును ప్రవేశపెట్టిన బ్యాంకు సిటీ బ్యాంకు. భారతదేశంలో తొలిసారిగా డెబిట్ కార్డు అందించిన భారతీయ బ్యాంకు అంటే అప్పుడు మనం పేమెంట్ బ్యాంక్ చేయాలి. భారతీయ బ్యాంకు అనకపోతే మాత్రం ఇక్కడ మనం సిటీ బ్యాంక్ అనేది ఆన్సర్ చేయాలి. ఇంకా వాస్తవానికి ఇప్పుడు ఈ డెబిట్ కార్డు అయినా, క్రెడిట్ కార్డులు అయినా, ఆన్లైన్ అయినా, పేటిఎం అయినా, మనం ఫోన్పేలైనా, గూగుల్ పేలైనా ఇవన్నిటిని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటాం. అసలు ఈ దేశంలో మొదటిసారిగా ఆన్లైన్ సేవలను ప్రారంభించిన బ్యాంక్ ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంకు మొదటిసారిగా ఆన్లైన్ సేవలను ప్రారంభించింది. మరి ఆన్లైన్ సేవలను ప్రారంభిస్తే మన దేశంలో అందులకు డెబిట్ కార్డును మన దేశంలో ప్రవేశపెట్టిన తొలి బ్యాంక్ ఏంటంటే, అందులు కూడా డెబిట్ కార్డు ద్వారా మెయిన్గా డబ్బును డ్రా చేసే సదుపాయాన్ని కల్పించిన బ్యాంక్ ఏంటంటే ఇండియాలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందులకు తొలిసారిగా డెబిట్ కార్డును ఇవ్వటం జరిగింది. అది మనం పోటీ పరీక్షల్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం వాస్తవానికి ఆన్లైన్ సేవలంటే ల్యాప్టాప్ల ద్వారా కానీ, కంప్యూటర్ల ద్వారా కానీ, మొబైల్ ద్వారా కానీ, ట్యాబ్ల ద్వారా కానీ, మనం ఫోన్పేలు, గూగుల్ పేలు, ఆన్లైన్లో యాప్ల ద్వారా ఒక ఖాతాదారుడు మరొక ఖాతాదారునికి ఏం చేస్తాడంటే మనీ ట్రాన్సాక్షన్ చేస్తాడు. కానీ మన దేశంలో తొలిసారిగా మనీ ట్రాన్సాక్షన్ అనేది వాచ్ రూపంలో, సాఫ్ట్ వాచ్ రూపంలో మరి ఆన్లైన్ సేవలను ప్రారంభించిన తొలి బ్యాంక్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకు యాపిల్ అనే ఒక వాచ్ ద్వారా ఈ బ్యాంకింగ్ సేవలను ఆన్లైన్ రూపంలో ప్రారంభించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. లాస్ట్ పాయింట్ను మనం పరిగణలోకి తీసుకుంటే, విదేశాల్లో ఎక్కువ శాఖలు కలిగిన భారతీయ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా, మన దేశంలో ఎక్కువ శాఖలు కలిగిన భారతీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మన దేశంలో ఎక్కువ శాఖలు కలిగిన విదేశీ బ్యాంక్ ఏంటంటే మనం జనరల్గా మనం తీసుకుంటే ఎస్సిబి చార్టర్డ్ అంటే ఎస్సిబి స్టాండర్డ్ చార్టర్డ్ అకౌంట్ బ్యాంకు. అంటే భారతదేశంలో ఎక్కువ శాఖలు కలిగిన విదేశీ బ్యాంక్ అంటే ఎస్సిబి స్టాండర్డ్ చార్టర్డ్ అకౌంట్ బ్యాంకు. ఇది ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన బ్యాంకు. అంటే మనం మొత్తం కూడా బ్యాంకులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం జనరల్ స్టడీస్ పరిధిలో క్షుణ్ణంగా మీకు తెలియజేయటం జరిగింది. కాబట్టి ఈ బ్యాంకింగు, ద్రవ్యము, ద్రవ్యోల్బణం మొత్తం సమాచారాన్ని మీకు పూర్తిగా అందించడం జరిగింది. మరియు నెక్స్ట్ క్లాసులో నెక్స్ట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం.